ఒక సముద్ర తీరంలో ఎత్తైన కొండ మీద ఒక పాత లైట్ హౌస్ ఉండేది. అందులో ఒక పెద్ద దీపం ఉండేది. ఆ దీపానికి ఒక విచిత్రమైన బాధ ఉండేది. ప్రతి రాత్రి ఆకాశంలో మెరిసే కోటాను కోట్ల నక్షత్రాలను చూసి ఆ దీపం ఇలా అనుకునేది, నా బతుకు ఎంత చిన్నది. ఆ నక్షత్రాలు చూడు, ఎంత అందంగా, ఎంత ఎత్తులో ఉన్నాయో. ప్రపంచం మొత్తం వాటిని చూసి మురిసిపోతుంది. నేను మాత్రం ఈ మూలన, ఈ 4 గోడల మధ్య బందీగా ఉన్నాను. నా వెలుగు ఎవరికి కావాలి అని తనని తాను తక్కువ చేసుకుని బాధపడేది. ఒకరోజు రాత్రి భయంకరమైన తుఫాన్ వచ్చింది. ఆకాశం మొత్తం నల్లటి మబ్బులతో నిండిపోయింది. ఎప్పుడూ అందంగా మెరిసే నక్షత్రాలు ఆ మబ్బుల చాటున పూర్తిగా దాక్కున్నాయి. చంద్రుడు కూడా కనిపించలేదు. చిమ్మ చీకటి అలుముకుంది. సముద్రం అల్లకల్లోలంగా మారింది. సరిగ్గా ఆ సమయంలో సముద్రం మధ్యలో ఒక పడవ దారి తప్పుతుంది. అందులోని నావికులు భయంతో వణికిపోతున్నారు. వారికి దిక్కు తెలియడం లేదు. ఆకాశం వైపు చూశారు, కానీ దారి చూపించే నక్షత్రాలు అక్కడ లేవు. అప్పుడు ఆ నావికుల కంటికి దూరంగా కొండ మీద తిరుగుతున్న మన లైట్ హౌస్ దీపం వెలుగు కనిపించింది. ఆ చిన్ని వెలుగు కిరణమే వారికి ఆశను కల్పించింది. ఆ వెలుగును ఆధారంగా చేసుకుని వారు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. మరుసటి రోజు ఉదయం ఆ దీపం ఒక సత్యాన్ని గ్రహించింది. ఆకాశం నిర్మలంగా ఉన్నప్పుడు నక్షత్రాలు అందంగా కనిపిస్తాయి, అది నిజమే. కానీ పరిస్థితులు కఠినంగా మారి చీకటి బలంగా ఉన్నప్పుడు అందాన్నిచ్చే నక్షత్రాల కన్నా దారి చూపించే నా చిన్న వెలిగే గొప్పది. నీతి: మనం చాలాసార్లు ఇతరుల విజయాలను, వారి స్థాయిని చూసి నేను వారిలా లేనే అని బాధపడుతుంటాం. కానీ గుర్తుపెట్టుకోండి, అందరూ చప్పట్లు కొట్టేటప్పుడు వేదిక మీద ఉండేవాడు స్టార్ అవుతాడు. కానీ కష్టాలు వచ్చినప్పుడు అండగా నిలబడేవాడు మాత్రమే నాయకుడవుతాడు. నీ విలువ నీ స్థానాన్ని బట్టి ఉండదు, అవతలి వారి కష్టంలో నువ్వు చూపించే పరిష్కారాన్ని బట్టి ఉంటుంది. నువ్వు ఎక్కడున్నా సరే అక్కడ నీ వెలుగు, నీ పని ఎవరికో ఒకరికి దారి చూపిస్తూనే ఉంటుంది. నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకోకు.